Hi, welcome to the channel Teacher Director. In this video we are going to discuss about the quadratic expression, which is the fourth chapter in our 10th class mathematics textbook, in page number 88, exercise 4.2, question number 5. The question is, the altitude of a right angle triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find the other two sides. First, ఈ క్వశ్చన్ మనం చేయడానికంటే ముందు, బిఫోర్ గోయింగ్ టు డూ దిస్ ప్రాబ్లమ్, వీ హ్యావ్ టు గెట్ అన్ ఐడియా అబౌట్ పైథాగరస్ థీరం. ఓకే, నాట్ ద ప్రూఫ్, ఓన్లీ పైథాగరస్ థీరం అండ్ ఇట్స్ స్టేట్మెంట్. ఓకే, ఇట్స్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్. Pythagoras theorem states that for a right angle triangle, for example, this is a right angle triangle. Say it as ABC. For example, it is a right angle triangle. In a right angle triangle, hypotenuse square equals to side square plus side square. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? జస్ట్ రిమెంబర్ దట్ వన్ ఓన్లీ. Hypotenuse means here AC whole square is equal to one side BC square, the second side AB square. Hypotenuse అంటే తెలుగు మీడియంలో ఇక్కడ కర్ణము స్క్వేర్. లంబకోణ త్రిభుజంలో పెద్ద భుజాన్ని కర్ణం అంటాం, లేదా ఈ ఎక్కడున్న రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్నే మనం హైపాట్న్యూస్ కర్ణము అంటాం. హైపాట్న్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, the square of the hypotenuse is equals to the sum of the squares of remaining two sides. It is the Pythagoras theorem. అది కనుక మీకు స్ట్రైక్ అవుతే ఈ ప్రాబ్లమ్ను మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇదొకటి రిమెంబర్ చేసుకోండి. హైపాట్న్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు వాడేమన్నాడంటే, చూడండి ఫస్ట్ పాయింట్ ఇక్కడ, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆల్టిట్యూడ్ అంటే ఏం లేదు, హైట్. ఆల్టిట్యూడ్ అంటే హైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఆల్టిట్యూడ్ అంటే హైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనేది, ఈ లైన్ అనేది కింద ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉందో దాన్ని మనం హైట్ అంటే ఫిజిక్స్లో హైట్ అంటాం, మ్యాథ్స్లోకి వచ్చేసరికి ఆల్టిట్యూడ్ అంటారు. ఇన్ ద ట్రయాంగిల్స్ చాప్టర్ వీ కాల్ ఇట్ యాజ్ ఆల్టిట్యూడ్. ఓకేనా? ఏరోప్లేన్స్ ఎంత ఆల్టిట్యూడ్లో ఉన్నాయో దాన్ని అల్టిమీటర్తో మనం మెజర్ చేస్తాం. ఓకే, హియర్ దిస్ ఈజ్ ద బేస్, దిస్ ఈజ్ బేస్, ఇది భూమి, ఇది బేస్. ఈ బేస్ నుంచి ఇది ఎంత హైట్లో ఉందో చెప్పాలి, ఇది ఆల్టిట్యూడ్. దీన్నే మనం ఆల్టిట్యూడ్ అంటాం. ఇప్పుడు వాడేమన్నాడు, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్ అంటే ఇది ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్. ఈ బేస్ కంటే ఇది 7 సెంటీమీటర్లు తక్కువ. 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్. ఈ బేస్ కంటే ఇది 7 సెంటీమీటర్లు తక్కువ. అండ్ ఇఫ్ ద హైపాట్న్యూస్ ఈజ్ 13 సెంటీమీటర్స్. ఈ హైపాట్న్యూస్ అనేది 13 సెంటీమీటర్స్ అయితే హైపాట్న్యూస్ అనేది 13 డైరెక్ట్గా ఇచ్చేసారు. హైపాట్న్యూస్ అనేది 13. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? హైపాట్న్యూస్ అనేది 13 అయితే రిమైనింగ్ టూ సైడ్స్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నారు. సేమ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి చేస్తాం. సొల్యూషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఏం తీసుకుందామంటే బేస్తో మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే బేస్ ఇక్కడ అన్నోన్ క్వాంటిటీ. బేస్ని దీంతో కంపేర్ చేశారు కాబట్టి, బేస్తో కంపేర్ చేశారు కాబట్టి ప్రతిదాన్ని ఫస్ట్ మనం బేస్ తీసుకుందాం. లెట్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు x సెంటీమీటర్స్. ఓకే, 13 సెంటీమీటర్స్లు ఇచ్చారు కాబట్టి ఇది కూడా సెంటీమీటర్స్లోనే తీసుకోవాలి. ఓకేనా? బేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ x సెంటీమీటర్స్. ఇప్పుడు వాడేమన్నాడు, ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్. అదే స్టెప్ రాస్తున్నా. ఆల్టిట్యూడ్ ఆఫ్ the right angle triangle is 7 centimeters less than its base. చూడండి, ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్. బేస్ మనం ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ కంటే కూడా
ఆల్టిట్యూడ్ దాని యొక్క హైట్ అనేది బేస్ కంటే 7 సెంటీమీటర్లు తక్కువ, 7 సెంటీమీటర్స్ లెస్ దాన్, 7 సెంటీమీటర్లు తక్కువ. మనం బేస్ ఇది కాబట్టి బేస్ ఎక్స్ అనుకున్నాం. లెస్ దాన్ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్గా ఉన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్. ఓకేనా, ఈ ఆల్టిట్యూడ్ అనేది ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా, ఆల్టిట్యూడ్ అనేది బేస్ కంటే 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ అన్నారు కాబట్టి ఎక్స్ మైనస్ 7, బేస్ అంటే ఎక్స్ మైనస్ 7 లెస్ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 3 సైడ్స్ వచ్చినాయి, ఎక్స్ మైనస్ 7, ఎక్స్ 13 వచ్చింది. అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం హైపాటన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపాటన్యూస్ ఇక్కడ 113. ఓకేనా, జస్ట్ 13. నౌ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం AC whole square which is hypotenuse square equals to BC whole square plus in triangle ABC AB whole square. ఓకేనా, ఇక్కడ AC whole square అంటే AC అంటే 13 whole square is equal to BC అంటే x square plus AB whole square అంటే x minus 7 whole square. 13 whole square అంటే 169 minus x square. ఇది A minus B whole square కాబట్టి A square plus B square minus 2AB కాబట్టి 2 7s are 14x 14 ఇది. ఓకేనా, ఇప్పుడు ప్లస్ 169 ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ 169 అవుద్ది. ఈ మొత్తాన్ని ఇటు దీన్ని తీసుకురండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 మైనస్ 169 ఈక్వల్ టు 0. మొత్తం అటు వెళ్ళినాయి కాబట్టి ఈక్వల్ టు అవతల ఏం లేకపోతే 0 ఉన్నట్టు. 49 మైనస్ 169 120. therefore 2x square minus 14x minus 120 equals to 0. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are 2, 2 7s are 14, 2 60s are 120. x square minus 7x minus 60 equal to 0 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకు కావాల్సినటువంటి 3 సైడ్స్ రిమైనింగ్ సైడ్స్ వస్తాయి. ఓకేనా, ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాస్తున్నా. x square minus 7x minus 60 equal to 0. x square కోఎఫిషియంట్ 1. ఈ 1తో 60ని మల్టిప్లై చేస్తే మైనస్ 60 వస్తుంది. మైనస్ 60 వస్తుంది. దీనికి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలి అని అంటే మల్టిప్లై చేస్తే మైనస్ 60 రావాలి, వాటిని సమ్ చేసినా యాడ్ చేసినా మైనస్ 7 రావాలి. చూడండి 12 5s are 60, 12 5 60, మైనస్ 12 అనుకోండి, మైనస్ 12 ప్లస్ 5 మైనస్ 7 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12 5లో మైనస్ 60 సరిపోతుంది కదా. దేర్ ఫోర్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7xని మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఈ రెండిట్లో నుంచి x కామన్ తీస్తే ఆన్ x కామన్ వీ గెట్ x మైనస్ 12. ఈ రెండిట్లో నుంచి ప్లస్ 5 కామన్ తీస్తే x మైనస్ 12 5లో 60. దేర్ ఫోర్ x మైనస్ 12 2 టర్మ్స్లో నుంచి కామన్ తీస్తే x మైనస్ 12 ఇంటూ x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. x మైనస్ 12 ఈక్వల్స్ టు 0 ఫస్ట్ వన్, x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 సెకండ్ వన్. దేర్ ఫోర్ x ఈక్వల్ టు మైనస్ 12 ఒకటి పోతే ప్లస్ 12 అవుతుంది, x ఈక్వల్ టు ప్లస్ 5 అవతల పోతే మైనస్ 5 అవుతుంది. ఇక్కడ x ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 5 ఎందుకంటే లెంత్, ఇక్కడ x అంటే బేస్ అనుకున్నాం. బేస్ అనేది లెంత్ ఎప్పుడు అనేది పాజిటివ్లోనే ఉంటుంది, నెగిటివ్లో ఉండదు. స్కేల్లో మనకి ఎప్పుడు 0 నుంచి +1 +2 +3 ఉంటుంది, మైనస్లో ఉండదు లెంత్ అనేది. కాబట్టి x ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 5. దేర్ ఫోర్ క్లియర్లీ x ఈజ్ ఈక్వల్స్ టు 12. x అంటే బేస్ ఎంత అప్పుడు 12 అవుతుంది. దేర్ ఫోర్ బేస్ ఈజ్ 12, ఆల్టిట్యూడ్ ఈజ్ x మైనస్ 7 అంటే 12 మైనస్ 7, 12 మైనస్ 7 ఈక్వల్స్ టు 5. చివరిలో స్టెప్స్ రాయండి, అక్కడ ప్లేస్ లేదు. దేర్ ఫోర్ బేస్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్ and the altitude equals to 12 minus 7 5 centimeters. Please subscribe our channel Teacher Director. Thank you.